ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కి చెందినటువంటి సంస్థ ఐప్యాక్ను జగన్మోహన్ రెడ్డి నిండా ముంచేశాడా? ఆ సంస్థను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు హస్తగతం చేశాడా? తద్వారా ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి మీద రగిలిపోతున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటి ఒక సంస్థ ఐప్యాక్ అనే సంస్థ ఏదైతే ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి నిండా ముంచేశాడని, ఐప్యాక్ను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హస్తగతం చేసుకునేలా జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యూహాలు రచించాడని, దానివల్ల ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద రగిలిపోతున్నాడని, జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసం ప్రశాంత్ కిషోర్ పావులు కదుపుతున్నాడంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? ఈ మధ్యనే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుని భేటీ అయ్యారు. ఈ వార్తకి ఈ భేటీ కూడా బలం చేకూరేలా ఉంది. సో ఈ నేపథ్యంలో నిజంగానే ఐప్యాక్ సంస్థను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి హస్తగతం చేశారా అంటే ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి ముంచేయడం ఉండదు, ఎవరిని ముంచడు. జగన్మోహన్ రెడ్డి కబ్జా చేసేస్తాడు. ఓకే, అన్ని కబ్జాలే. కన్ను పడిందంటే కబ్జానే. ఐప్యాక్ కూడా కబ్జా. ఎందుకంటే ఆయన మనం తెలుసు కదా, ఇప్పుడు కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు పారిపోయాయి, పారిశ్రామికవేత్తలందరూ ఎందుకు తరలిపోయారు. తన మన భేదం ఉండదు జగన్మోహన్ రెడ్డికి. ఎవరిదైనా సరే లాగేస్తాడు. అట్లాగే వాటాల కోసం బెదిరిస్తాడు. వాటా ఇవ్వకపోతే ఆ కంపెనీని హస్తగతం చేసుకున్నాడు. ఐప్యాక్ కూడా అంతే అన్నమాట. ఏ ఐప్యాక్ అయితే, ఏ ప్రశాంత్ కిషోర్ అయితే జగన్మోహన్ రెడ్డిని పెంచాడో, గెలిపించాడో, చేయాల్సినటువంటి నక్కజిత్తులన్నీ పన్ని అతన్ని ముఖ్యమంత్రిని చేశారో అదే ఐప్యాక్ని మింగేశాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వాస్తవమే మీరు చెప్పింది. అది చెవిరెడ్డికి కూడా హస్తగతమే ఉండదు. చెవిరెడ్డి ఊరికే మేనేజర్ అంతే, గుమాస్తా, కమతగాడి కిందే పనికొస్తాడు తప్ప అసలు కామందు జగన్మోహన్ రెడ్డి. ఆసామి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పరంపరలో కొత్తగా ఐప్యాక్ చేరిందనమాట జగన్ కంపెనీల్లో. అందుకే ప్రశాంత్ కిషోర్ రగిలిపోతున్నాడు. మరి ప్రశాంత్ కిషోర్కి ఉన్నటువంటి వాటాల సంగతి సార్? ప్రశాంత్ కిషోర్ ఇంకా వాటా ఏముంది, అమ్ముకుపోవటమే, లేదు వదిలేసుకోవటమే, నీళ్ళు వదులుకోవటమే. ఇంకా వాటాలు గీటాలే ఉండదు. మొత్తం అంతా జగన్ వాటాయే అన్నమాట. వాళ్ళ ఐప్యాక్ ఉద్యోగులు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ రగిలిపోయి వెళ్ళి చంద్రబాబుని కలిసిన మాట నిజమే. ఎప్పుడైతే చంద్రబాబుని కలిశాడో, ఇంకా 4 గంటలు అక్కడ భేటీ జరుగుతోందో, అతను బయటకు రాకముందే ఐప్యాక్తో స్టేట్మెంట్ ఒకటి ఇప్పించాడు. ఏమని? మేము ఇంకా జగన్మోహన్ రెడ్డికే ఉన్నాం, మళ్ళా మేము జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తాం, మళ్ళా ఆయన్ని ముఖ్యమంత్రిత్వం చేయటమే మా బాధ్యత అని ఐప్యాక్ ఒక ప్రెస్ రిలీజ్ కూడా చేసిందన్నమాట. అంటే ప్రశాంత్ కిషోర్ కూడా జగన్ బాధితుడే, జగన్ గాయాలకు గురైన వాడే. ఓకే, మందురాశ్రం పోవడం కోసమే చంద్రబాబుని కలిశారంటారు. అంతే కదా. హాస్పిటల్ ఏది, తెలుగుదేశం హాస్పిటల్లో కొత్తగా చేరిన పేషెంట్ ప్రశాంత్ కిషోర్ అన్నమాట. ఇక్కడ గాయాలు అవ్వడం, వరుసపెట్టి చంద్రబాబు హాస్పిటల్లో వీళ్ళంతా క్యూ కట్టడం, ఆయన ఇలా గాయాలకి మందులు వేయడం. ప్రాణం రామనారాయణ రెడ్డి గాయాలకు మందులు, కోటంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఒక బాధితుడు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరీ బాధితుడు, ఉండవల్లి శ్రీదేవి గారు, ఇప్పుడు షర్మిల కూడా గ్రీటింగ్స్ పంపింది కదా. బ్రదర్ అనిల్ కుమార్ ఒక బాధితుడు, తల్లి చెల్లి సునీత గారు ఒక బాధితులు. ఆమె చాలా పెద్ద బాధితురాలు. ఏది సునీత అసలు తండ్రినే కోల్పోయింది. ఒక కొండంత అండగా ఉండే వివేకానంద రెడ్డి రాజశేఖర్ రెడ్డికి సమకాలికుడు, ధీటైన వాడు. వైఎస్ కుటుంబానికి ప్రధాన బోయి ఎవరు? వివేకానంద రెడ్డి. ఆ పల్లకి మోసింది వివేకానంద రెడ్డి. అన్నని పల్లకీలో కూర్చోబెట్టి మోసాడు. పులివెందుల్లో, కడప లోక్సభలో ఇద్దరు అన్నదమ్ములు చక్కగా ఎదిగారు, ఒకళ్ళు పార్లమెంటుకి, ఒకళ్ళు లోక్సభకి. అలాంటి తమ్ముడు హత్యకు గురయ్యాడు. ఆ హత్య చేసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు అనేదే ఇవాళ సిబిఐ
ప్రధాన అభియోగం. ఆయన అవినాష్ రెడ్డి A8 కదా, ఇప్పుడు కడప లోక్సభ సీటే కదా అవును. ఆ హత్యకు కారణమని సిబిఐ అనేది. షర్మిల చెప్పింది కూడా అదే. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఈ బాధితుల లిస్టులో కొత్తగా చేరాడు, ఈ గాయపడిన వాళ్ళ లిస్టులో. ఇప్పుడు నిన్న కూడా చంద్రబాబు అన్నాడు ఏదో వైజాగ్లో గాదిరాజు ప్యాలెస్, ఆ ప్యాలెస్ మీద ఈయన ఏదో అక్కడ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ ప్యాలెస్ మైసూర్ ప్యాలెస్ టైప్లో కట్టాడంట, కొంచెం మోడల్ అంతా చక్కగా, బీచ్ కూడా కనపడేటట్టుగా సీషోరు ఒడ్డున. ఆ గాదిరాజు ప్యాలెస్ మీద కన్నుబడింది జగన్ది. వెంటనే ఆ గాదిరాజు ప్యాలెస్ కాస్త 22Aలో చేరిపోయింది. 22Aలో ఇంతకుముందు లేదు కదా, కళ్యాణ మండపం ఉన్నప్పుడు లేదు కదా, నేను కొనుక్కున్నాను ఇన్నేళ్ళు అయింది, ఇంతకుముందు లేనిది ఇప్పుడు కొత్తగా చేరింది ఏంటని అతను లబలబలాడుతున్నాడు ఆ ఓనర్, ఆ రాజుగారు. అతను కన్ను పడితే కబ్జానే మనం అనుకున్నట్లుగా. ఇప్పుడు ఐప్యాక్ మీద కన్ను పడింది, ఇదేదో బాగుంది, పెట్టుబడి లేదు, మన మేధో మదనం, మన ఆలోచనలు అమ్ముకోవటమే, ప్రశాంత్ కిషోర్కి ఎందుకు ఎదిగా లాగేసుకుంటే పోలా అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి దాన్ని అప్పచెప్పి కొత్తగా తీసుకున్నాడు అనమాట. ప్రశాంత్ కిషోర్ ప్రపంచంలో ఇప్పుడు మనకున్న దేశంలో గొప్ప స్ట్రాటజిస్ట్గా వచ్చాడు. దగ్గర దగ్గర 9 రాష్ట్రాలు 9 పార్టీలకి అతను వ్యూహకర్తగా పనిచేశాడు. 8 సక్సెస్ అయింది. అంత సక్సెస్ రేట్ ఉంది దీనికి, ఐప్యాక్కి, ప్రశాంత్ కిషోర్కి అన్నమాట. అసలు ప్రశాంత్ కిషోర్ పేపర్ చదవడంట, అతనికి ఈమెయిల్ కూడా లేదంట, అసలు ల్యాప్టాప్ లేదంట, ఊరికే ఫోన్. కానీ అతను ఒక మంచి ప్లంటర్ అంటామో ఏమంటామో, జూదగాడే. ఏది రాజకీయ జూదం అయిపోయింది కదా, అప్పుడు ఎవరు గెలుస్తారు, ఆ గెలిచే వాళ్ళ పంచన చేరతాడు, తానే గెలిపించానంటాడు, కలిసి వచ్చింది. 9ని టేకప్ చేస్తే 8 సక్సెస్ అయ్యాడు. బీజేపీ, మోడీ 3వ సారి గుజరాత్ సీఎం అవ్వటం దగ్గర నుంచి బిగినైంది అతని రాజకీయ ప్రస్థానం. కాంగ్రెస్ చాయ్ పే చర్చానో ఏదో చేశాడు మోడీతో, నీకు గుర్తుండే ఉంటుంది. సేమ్ కాంగ్రెస్లో రాహుల్తో కూడా చేశాడు, కాట్ పే చర్చానో ఏదో అన్నాడు, మంచాలు. కాకపోతే మంచాలు ఎత్తుపోయారు. అప్పుడు జనమంతా మన నులక మంచాలేసి కాట్ పే చర్చానో ఏదో పెట్టాడు. ఆ కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్కి చేశాడు, జగన్మోహన్ రెడ్డికి, అందరికీ చేశాడు. డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్కి కూడా చేశాడు, మమతా బెనర్జీ, అతనెవరు నితీష్ కుమార్కి కూడా సేవలు అందించాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మీకు తెలుసు కోడికత్తి కేసు, ఇదంతా అతని స్ట్రాటజీయే కదా. వెంటనే జగన్ బెడ్ మీద ఉండటం హైదరాబాద్ హాస్పిటల్లో, ఆ బెడ్ మీద జగన్ ఉన్న ఫోటోలు రిలీజ్ చేసి ఎన్నికల్లో గెలవడం. సేమ్ ఎపిసోడ్ అక్కడ రిపీట్ చేశాడు. ఎక్కడ? వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి ఏదో దెబ్బ తగలటం, వీల్ చైర్ రాజకీయం, ఆమెను కూడా హాస్పిటలైజ్ చేయటం, ఆమెను బెడ్ మీద సేమ్ అదే సీన్, ఏది ఆ బ్లూ కలర్ బెడ్షీట్ కప్పి, మళ్ళీ ఆమె కూడా గెలిచింది. అంటే వ్యూహాలు బాగా పన్నుతాడు, గెలుపు వ్యూహాలు బాగా పన్నుతాడు. ఏది గెలుపు గుర్రమో తెలుసుకుంటాడు, దాని మీద పందెం వేస్తాడు. అందుకే మనం ఏది ఆ ప్లంటరా ఏంటి ఆ జూదగాడు అనేది పట్టిందల్లా బంగారం అవుతుందా, బంగారం అని తెలిసి పట్టుకుంటున్నాడా ప్రశాంత్ కిషోర్ అనేది, అదొక $1 మిలియన్ క్వశ్చన్. ప్రశాంత్ కిషోర్ చాలామందితో ఆడుకున్నాడు, చాలా పార్టీలతో ఆడుకున్నాడు. నరేంద్ర మోడీ దగ్గర నుంచి నితీష్ కుమార్, మమతా బెనర్జీ, ఇక్కడ డిఎంకే స్టాలిన్, అందరికీ ప్రశాంత్ కిషోర్ చుక్కలు చూపిస్తే ప్రశాంత్ కిషోర్కి జగన్ చుక్కలు చూపిస్తున్నాడు. జగన్ చుక్కలు చూపించేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి పరిగెత్తుకుంటా చంద్రబాబు పంచం చేరాడు, భేటీ అయ్యాడు. ఎటు చంద్రబాబు గెలుస్తున్నాడు, తెలుగుదేశం జనసేన అది అధికారంలోకి రాబోతుందని 100 రోజుల ముందే వచ్చేసింది ప్రజల్లోకి. ఎప్పుడైతే చంద్రబాబు అరెస్ట్ జరిగిందో అప్పుడు వెల్లువెత్తుతోంది సానుభూతి. నెక్స్ట్ అదే రోజు ములాఖత్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ ప్రకటించాడు అలయన్స్. అది వెంటనే మళ్ళా జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ, వరుస బట్టి దెబ్బలు పడ్డాయి జగన్మోహన్ రెడ్డి మీద. ఏంటి, యువగళం ఒక దెబ్బ, వారాహి యాత్ర ఒక దెబ్బ, చంద్రబాబు అరెస్ట్ ఒక దెబ్బ,
తెలుగుదేశం జనసేన అలయన్స్ ఒక దెబ్బ, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోవడం, ఒక దెబ్బ, ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ, మరో దెబ్బ, చావు దెబ్బ. అంటే దెబ్బల మీద దెబ్బలు అన్నమాట, చేతులారా చేసుకుంటున్నాడు. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి పతనం ఇంకా ప్రారంభమైనట్టేనా అయితే? అంతే కదా, స్వయం కృతాపరాధాలు, తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.